ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. ఏంటి ఈరోజు కర్ర చూపిస్తుంది, ఏం చేస్తుంది అబ్బా కర్రతో అనుకుంటున్నారా? అవునండి, ఇలా ఉపయోగించిన కర్రతో ఎంత మంచి ఐడియా ఉందో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి మన ఛానల్లో నేను చేసేటువంటి క్రాఫ్ట్స్ అనేవి ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసే విధంగా ఈజీగా సింపుల్గా ఉంటాయి. మీరైతే ఇప్పుడే ఛానల్ చూస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం. మరి మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ కర్రను 30 సెంటీమీటర్లు ఉండేలాగా పెన్సిల్ తో పాయింటింగ్ చేసుకొని ఈ విధంగా రంపంతో కట్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా రెండు కర్రలు అయితే మంచిగా ఈక్వల్ సైజులో వచ్చేసాయి కదా. ఇలా కట్ చేసుకున్నటువంటి కర్రలకు నాకు నచ్చినటువంటి కలర్స్ అయితే వేస్తున్నాను. మరి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను గ్రీన్ కలర్ను వేస్తున్నాను. ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉంటే మా బాబు ఇలా రాసేసాడండి, కాకపోతే అది లైట్ గ్రీన్ అనమాట. నేను వచ్చేసి ఇక్కడ డార్క్ గ్రీన్ అయితే ఇక్కడ కింది పార్ట్లో అప్లై చేస్తున్నాను. మనం తీసుకున్న 30 సెంటీమీటర్లను కూడా మనము 3 పార్ట్స్గా పాయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 3 కలర్లు వేస్తున్నాం కాబట్టి ప్రతి కలర్ కూడా 10 సెంటీమీటర్లు ఉండేలాగా మనం పాయింట్ చేసుకుంటూ ఇలా 3 కలర్స్ని వేసుకోవాలి. నేను వచ్చేసి గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ ఇలా 3 కలర్స్ని చూస్ చేసుకొని ఈ 3 కలర్స్ని అయితే వేసాను. చూడండి, 3 కలర్స్లో కర్రలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. మరి ఈ కర్రలు ఏంటి అనేది మీకు ఐడియా వచ్చే ఉంటుంది, అంతే కదా. కోలాటం కర్రలండి. కోలాటం కర్రలను మనమే ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చిన ఈజీ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే మనమే క్రియేట్ చేసుకోవచ్చు కదా. మరి ఇక్కడ వచ్చేసి నేనైతే గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ పెయింట్తో ఈ విధంగా కింది వైపున ట్రయాంగిల్ షేప్లో గ్రీన్ కలర్ పైన ఈ గోల్డ్ పెయింట్ని అయితే వేస్తున్నాను. ఈ విధంగానే మనము ఇంకొక వైపు రెడ్ కలర్ వేసాం కదా, అటు కూడా ఇలా ట్రయాంగిల్స్ వేసుకోవాలి. వాటి మధ్యలో ఇలా డాట్స్ గోల్డ్ కలర్ పెయింట్తో వేసుకున్నట్లయితే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవైపు అక్రిలిక్ పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్లోకి రెడ్కి మధ్య భాగంలో ఈ విధంగా గోల్డ్ కలర్తో నేను చుట్టూ అడ్డంగా ఇలా లైన్ అయితే గీస్తున్నాను. దాని కింద ఇంకొక లావుగా ఉండేటువంటి లైన్ గీస్తున్నాను అనమాట. అలాగే దాని కింద ఒక లైన్, దాని కింద ఇంకొక లైన్, అలాగే పై వైపున ఒకటే గీసాను కదా, దానిపైన కూడా ఇంకొక సన్నగా లైన్ అనేది వస్తుంది. సో మొత్తం కూడా 4 సన్న లైన్లు, మధ్యలో కొంచెం లావుగా ఉండే లైన్ వస్తుంది. ఇలా కింద చుట్టూ కూడా విధంగా డాట్స్ అని పెట్టుకోవాలి. అలాగే ఎల్లో దగ్గర కూడా సన్న లైన్ వేసాం కదా, అక్కడ పైన కూడా మనం డాట్స్ వేసుకోవాలి. అలాగే రెడ్ పెయింట్ వేసిన కింది భాగాన కూడా అంతా ట్రయాంగిల్ షేప్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎల్లో గ్రీన్కి మధ్యలో కూడా రెడ్కి ఎల్లోకి ఎలా వేసామో అలాగే డిజైన్ గ్రీన్కి ఎల్లోకి కూడా వేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టిక్స్ అయితే తయారవుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజీగా అనమాట. అందుకే నేను ఎక్కువసేపు పెయింట్ వేయడం చూపించలేదు. సో మధ్యలో కొంచెం లావు లైను, దాని చుట్టూ 2 చిన్న లైన్లు, అలాగే డాట్స్, అంతే అండి. చివరికి వచ్చేసి ఇలా ట్రయాంగిల్ వేసేసి మిడిల్లో డాట్స్ పెట్టుకోవాలి. టోటల్గా దాండియా స్టిక్స్ అయితే ఈ విధంగా తయారైపోయాయి. ఇలా మనము చక్కగా ఇంట్లోనే దాండియా స్టిక్స్ని అయితే తయారు చేసుకొని వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో, అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలలో తమ రోజు కూడా అందరూ చక్కగా ఇలా స్టిక్స్తో ఆడుతూ ఉంటాం కదా. మరి ఇంత మంచి బ్యూటిఫుల్ స్టిక్స్ని మనమే ఇంట్లో ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న పెయింట్స్ తోటే వేసుకోవచ్చు. నేను వేసిన పెయింట్స్ కాకుండా మీకు నచ్చిన పెయింట్స్ ఏవైనా సరే వేసినట్లయితే చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సింపుల్ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మరొక మంచి ఈజీ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.